కొండ చర్యలు విరిగిపడి 5 రోజులవుతున్నా వైనాడ్ ఇంకా కోలుకోలేదు. వెతికే కొద్దీ మృతదేహాలు దొరుకుతున్నాయి. అనధికారికంగా వేలలోని మృతులు ఉన్నట్టుగా తెలుస్తుంది. రెస్క్యూ ఆపరేషన్ ఎప్పటికి ముగుస్తుందో తెలియని పరిస్థితి. రెస్క్యూ ఆపరేషన్లో డ్రోన్ టెక్నాలజీని వాడుతున్నారు. భారీ ఎత్తున డ్రోన్లని రంగంలోకి దించింది కేరళ ప్రభుత్వం. భూమిలో 2 మీటర్ల లోతున ఉన్న మృతదేహాల్ని కూడా గుర్తించేలా డెవలప్ చేసింది. డ్రోన్ టెక్నాలజీతో వెతుకులాట చేస్తున్నారు. వైనాడ్ బాధితులకు నటుడు మోహన్ లాల్ పరామర్శించారు. లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో సైనికులతో కలిసి వైనాడ్లో పర్యటించారు. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నారు మోహన్ లాల్. సీఎం సహాయ నిధికి 25 లక్షల ఆర్థిక సహాయాన్ని ఆయన ప్రకటించారు. వైనాడ్ బాధితులకు అండగా నిలుస్తోంది తెలుగు సినీ పరిశ్రమ. ₹1 కోటి సాయం ప్రకటించారు చిరంజీవి. 25 లక్షల సాయం ప్రకటించారు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో వైనాడ్లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమ వైనాడ్ బాధితులకు అండగా నిలుస్తోంది. చిరంజీవి, అల్లు అర్జున్ ఇద్దరు కూడా ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. మరోవైపు ఆ ట్వీట్ చూడొచ్చు. అల్లు అర్జున్ అలాగే చిరంజీవి ఇద్దరు కూడా వైనాడ్ బాధితులకు తమ తోచిన సహాయాన్ని అందించారు. అల్లు అర్జున్ 25 లక్షల రూపాయల సహాయాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. దానికి సంబంధించినటువంటి ట్వీట్ చేశారు. ఒక్కసారి మనం చూడొచ్చు. చిరంజీవి కూడా ఆర్థిక సహాయాన్ని అందించారు కేరళ బాధితులకు. ఎక్కడ చూసినా బురద బండరాలతో కూడిన ప్రాంతాలే కనిపిస్తున్నాయి. వైనాడ్లోని చాలా ప్రాంతాల్లో ఇంకా శవాలు తేలియాడుతూనే ఉన్నాయి. శవాలు బురద కింద చిక్కుకొని ఉన్న పరిస్థితి. ఇంకా కూడా ఎవరైనా బతికే అవకాశం ఉందా అనే కోణంలో ప్రస్తుతం రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే ఆ శవాలను వెలికి తీస్తున్న ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది వైనాడ్లో. ఈ నేపథ్యంలో వైనాడ్లో సహాయక చర్యలకు ఇప్పటికే పారిశ్రామిక వర్గాలతో పాటు సినిమా రంగం కూడా ముందుకొచ్చింది. ఆదుకునేందుకు సిద్ధమంటూ సినీ ప్రముఖులు కొందరు ముందుకు వస్తున్న పరిస్థితి. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ నుంచి రామ్ చరణ్, చిరంజీవి అలాగే అల్లు అర్జున్ ముగ్గురు కూడా భారీ సహాయాన్ని ప్రకటించారు కేరళ బాధితులకు. వైనాడ్ బాధితులకు అటు నటుడు మోహన్ లాల్ కూడా పరామర్శించారు. ఆయన ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నారు. సీఎం సహాయ నిధికి ఆయన 25 లక్షల విరాళం ప్రకటించారు మోహన్ లాల్. మరోవైపు తెలుగు సినీ పరిశ్రమ చెందినటువంటి ప్రముఖులు కూడా సహాయాన్ని ప్రకటిస్తున్నారు. చిరంజీవి ₹1 కోటి ప్రకటిస్తే అల్లు అర్జున్ 25 లక్షలు ప్రకటించి తమ ఉదారతను చాటుకున్నారు. అటు ఉత్తర భారత్ను కూడా వరదలు వణికిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో 2 రోజులుగా వాన వదలడం లేదు. గోపడ్, సోన్ నదులు ఉగ్రరూపం దాల్చాయి. సిద్ధిలోని బ్రిడ్జి వద్ద ఉధృతంగా గోపడ్ నది ప్రవహిస్తోంది. వరదలకు సాగర్ జిల్లాలోని షాపూర్లో గోడ కూలి 9 మంది చిన్నారులు మృతి చెందారు. హిమాచల్లో వారం రోజులుగా వరదలు కురుస్తున్నాయి. అక్కడ కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. 200లకు పైగా రహదారులు మూసివేశారు. వరదలకు 100 మంది పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీం ముమ్మరంగా గాలింపు చేపడుతోంది. ఇక మహారాష్ట్రలోనూ వర్షాలు దంచుకొడుతున్నాయి. ఉత్తరాఖండ్లో 4 రోజులుగా ఎడతెరిపిలేని వాన కురుస్తోంది. దీంతో వరదలకు పర్యాటకులు చిక్కిపోయారు. పర్యాటకుల కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. அப்படின்னு சொல்லி கேட்டாரு. அதை மட்டும் போட்டு விட்டுறீங்களா? మీరు చూస్తున్న దృశ్యాలు వైనాడ్ సంబంధించినవి. వైనాడ్లో డ్రోన్ టెక్నాలజీతో ప్రస్తుతం మృతదేహాలను కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు అక్కడ సిబ్బంది. ఇక వైనాడ్లో మట్టిలో కూరుకుపోయిన ఓ మనిషిని బయటకు తీస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. శిథిలాల కింద, మట్టి దిబ్బల కింద ఆ మనిషిని ప్రాణాలతో బయటపడగలిగాడు.
3-4 రోజులుగానే శిథిలాల కిందే చిక్కుకొని చివరికి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న సిబ్బంది దృష్టిలో పడ్డాడు. అతన్ని బయటకు తీశారు. పూర్తిగా మట్టి కప్పివేయబడంతో ఆయన మట్టి దిబ్బల కిందే పూర్తిగా ఉండిపోయాడు. ఆయన్ని జాగ్రత్తగా బయటకు తీసి ప్రాణాలు కాపాడగలిగారు సిబ్బంది. అందుకు సంబంధించిన దృశ్యాలే మనం చూస్తూ ఉన్నాం. ఇటు వెతికే కొద్దీ శవాలు కనపడతా ఉన్నాయి. మట్టిలో కూరుకుపోయిన మనిషిని బయటకు తీయడంతో పాటు అటు డ్రోన్ టెక్నాలజీని వినియోగించి శవాలను కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు అధికారులు. మరోవైపు మోహన్ లాల్ సంబంధించిన దృశ్యాలు మీరు చూడొచ్చు. లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో మోహన్ లాల్ ప్రస్తుతం ఆర్మీలో ఆయన ఉన్నారు. మోహన్ లాల్ అక్కడ పరిస్థితులను సమీక్షించారు. ఆయన 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు. కేరళ ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ అటు పారిశ్రామిక వర్గాలు కూడా వస్తున్నాయి. వైనాడు బాధితులకు నటుడు మోహన్ లాల్ పరామర్శకు సంబంధించిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఆర్మీలోని స్థానిక టెరిటోరియల్ ఆర్మీలో ఆయన లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నారు. ఆయన కూడా ఆర్మీతో కలిసి అక్కడ సహాయక చర్యల్ని పరిశీలిస్తున్న దృశ్యాలు మనకు కనబడతాయి. మరోవైపు డ్రోన్లను వాడుతున్నారు. దాదాపు 2 మీటర్ల లోతు వరకు కూడా ఉన్నటువంటి ఆనవాళ్ళను గుర్తించేటువంటి డ్రోన్ టెక్నాలజీని వాడుతున్నారు. ప్రస్తుతం అత్యంత ఆధునికమైన ఆ టెక్నాలజీ సాయంతో ఆ బురదలో కూరుకుపోయినటువంటి మనుషుల్ని గుర్తించే పనిలో ఉన్నారు. పూర్తిగా నేలమట్టం అయిపోయాయి. పూర్తిగా అత్యంత భారీ కొండ చర్యలు విరిగిపడంతో ఆ ప్రాంతమంతా కూడా పూర్తిగా మట్టి దిబ్బలుగా మారిన పరిస్థితి. ఇక మట్టిలో కలిసి కొన్ని కిలోమీటర్ల పాటు చలియార్ నదిలో అప్పటికే మృతదేహాలు కొట్టుకుపోయిన పరిస్థితి. ప్రస్తుతానికి పూర్తిగా ఇళ్ళకిళ్ళు గ్రామాలు మట్టితో కప్పివేయబడంతో వాటన్నిటి కూడా ఇంకా క్లియర్ చేసే పనిలో ఉన్నారు సిబ్బంది. సహాయక చర్యలు ఎన్ని రోజులు కొనసాగుతాయి కూడా చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైనాడ్ పైనే ఇంకా అందరి దృష్టి ఉంది. వైనాడ్లో ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయో ఆరా తీస్తున్నారు. మరోవైపు పొరుగు రాష్ట్రాలు కూడా సహకరించేందుకు సిద్ధమవుతున్నాయి. కర్ణాటక రాష్ట్రం కూడా దాదాపుగా 100 ఇళ్ళు నిర్మిస్తామంటూ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దాదాపుగా వందల సంఖ్యలో 360 మంది పైగా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అనధికారికంగా మృతుల సంఖ్య వేలల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటు వార్నింగ్ సిస్టమ్స్ను అభివృద్ధి చేయాలంటూ ముఖ్యమంత్రి విజయన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టుగా తెలుస్తోంది. అటు కర్ణాటక సర్కార్ 100 ఇళ్ళు నిర్మిస్తామని సహాయానికి ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అటు ఫారెస్ట్ బృందం కూడా సాహసం చేసింది. గిరిజన కుటుంబానికి సహాయం అందించింది ఓ ఫారెస్ట్ కుటుంబం. మరోవైపు ఎవరికి తోచిన సహాయాన్ని వారు చేస్తున్నారు. పర్యాటకులుగా వెళ్ళిన వారు ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలో పాల్గొనేందుకు కూడా చాలామంది వెళ్తున్న పరిస్థితి. సో కేరళ వైనాడ్ బాధితులకు తాము అండగా ఉన్నామంటూ తెలుగు సినిమా పరిశ్రమకు చెందినటువంటి చిరంజీవి ₹1 అందించారు. అల్లు అర్జున్ 25 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారీగా విరాళాలు కూడా వస్తున్నాయి. అయితే ఇంకా సహాయక చర్యలు ఎన్ని రోజులు జరగవచ్చు, ఇంకా ఎన్ని రోజుల పాటు పట్టవచ్చనే అంశంపై మాత్రం క్లారిటీ లేదు. ఇంకా ఎవరైనా శిథిలాల కింద మిగిలి ఉన్నారా, పూర్తి స్థాయిలో మట్టి దిబ్బెలు తీస్తే కానీ దానికి సంబంధించిన ఆనవాళ్ళు కనుక్కోలేని పరిస్థితి. ఇంకా చాలా గ్రామాలు మట్టి కిందే కూరుకుపోయినాయి. సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి. ఎన్ని రోజులు సహాయక చర్యలు కొనసాగుతాయి, ఇంకా ఎంతమందిని బయటకు తీస్తారని మాత్రం ప్రస్తుతం ఇంకా వేచి చూడాల్సిందే. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ బలగాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాజాగా డ్రోన్ టెక్నాలజీని వినియోగించి జాడ కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు.